హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. ఇవి వచ్చేసి మనకు తెలంగాణ వాళ్ళైనా సరే, ఏపీ వాళ్ళైనా సరే ఇద్దరికి కూడా యూస్ఫుల్గానే ఉంటుందండి. చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు తెలంగాణ వాళ్ళకి సంబంధించి మాకు యూజ్ అవుతాయా అని. తెలంగాణ వాళ్ళకు కూడా యూజ్ అవుతాయండి సైకాలజీ, కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒకేలాగానే ఉంటుంది. అలాగే తెలుగు గ్రామర్ కింద కూడా మీరు తెలుగు వీడియోస్ కింద కూడా చాలామంది మెసేజ్లు చేస్తున్నారు. తెలుగు గ్రామర్ కూడా మీకు ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉంటుందండి. తెలుగు గ్రామర్ కానీ, ఇంగ్లీష్ కానివ్వండి, మ్యాథ్స్కి సంబంధించి కానీ, సైకాలజీ, ఈ 4 సబ్జెక్టులు కూడా ప్రతి ఒక్కరికి దాదాపు ఒకేలాగా ఉంటాయి. కంటెంట్ అనేది మారుతుందండి. తెలుగుకి గ్రామర్ అయితే అందరికీ కూడా ఒకేలాగానే ఉంటాయండి. సో వాళ్ళు కూడా రేపు టీఎస్ టెట్ ఎగ్జామ్ ఉంది కదా, వాళ్ళు కూడా వీడియోస్ అయితే ప్రిపేర్ అవ్వచ్చండి. చాలామంది మెసేజ్ పెడుతున్నారు, ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్గానే ఉంటాయండి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. సైకాలజీకి సంబంధించి ప్రవర్తన అనుభవాల శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని నిర్వచించినది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పిల్స్బరీ, ఆప్షన్ 2 స్కిన్నర్, ఆప్షన్ 3 నార్మన్ ఎల్మన్, ఆప్షన్ 4 వచ్చేసి ఎడ్విన్ జి బోరింగ్ అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బిఎఫ్ స్కిన్నర్ అండి. ప్రవర్తన అనుభవాల శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని నిర్వచించింది ఎవరు అంటే స్కిన్నర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాము. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిన సంవత్సరం ఏది అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1968 అండి. 1968వ సంవత్సరంలో మనకు భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని అయితే రూపొందించడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. ఫిట్ ఇండియా కార్యక్రమ ఉద్దేశం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది పరిశోధన, ఆప్షన్ 2 హాజరు పెంపుదల, ఆప్షన్ 3 శారీరక ఆరోగ్యం, ఆప్షన్ 4 పరీక్షలకు సన్నద్ధత అనేసి ఇచ్చారు. ఫిట్ ఇండియా కార్యక్రమం ఉద్దేశం ఏంటండి? శారీరక ఆరోగ్యం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్. నెక్స్ట్ ఎంహెచ్ఆర్డి పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చమని సిఫారసు చేసిన కమిటీ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది మొదలియర్, ఆప్షన్ 2 కొటారి, ఆప్షన్ 3 ఎన్ఈపి 1986, ఆప్షన్ 4 కస్తూరి రంగన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కస్తూరి రంగన్ అండి. ఎంహెచ్ఆర్డి పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చమని సిఫారసు చేసిన కమిటీ వచ్చేసి కస్తూరి రంగన్. నెక్స్ట్ టర్నర్ సిండ్రోమ్ వల్ల అవకాశం ఉండే వైకల్యం. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి శ్రవణ వైకల్యం, ఆప్షన్ 2 దృష్టి వైకల్యం, ఆప్షన్ 3 మరగుజ్జుతనం, ఆప్షన్ 4 అభ్యాసన వైకల్యం అనేసి ఇచ్చారండి. టర్నర్ సిండ్రోమ్ వల్ల అవకాశం ఉండే వైకల్యం ఏదండి? అభ్యాసన వైకల్యం అండి. అభ్యాసన వైకల్యం. నెక్స్ట్ ఒక విద్యార్థి తన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తగిన వృత్తి ఎంపిక కొరకు కావలసిన మార్గదర్శకత్వం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి వ్యక్తిగత, ఆప్షన్ 2 ఔద్యోగిత, ఆప్షన్ 3 విద్యా సంబంధిత, ఆప్షన్ 4 నిర్దేశక మార్గదర్శకత్వం అనేసి ఇచ్చారండి. సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వ్యక్తిగత సమస్యలు ఉంటాయి కదా, మానసిక సమస్యలు, వాటికి సంబంధించి మనకు సలహాలు ఇచ్చినట్లయితే దానికి సంబంధించి వ్యక్తిగత అంటారండి. అంటే మనము చదువు మీద ధ్యాస ఉంచకపోవటము, లేదైనా ఏదైనా పని ఫాస్ట్గా స్పీడ్గా చేయలేకపోతూ ఉంటాం కదా, సో అవన్నీ కూడా మనకు వ్యక్తిగత మార్గదర్శకత్వం కింద వస్తాయి. అంటే మనం స్పీడ్గా చేయట్లేదు, సో వాళ్ళు మనకి స్పీడ్గా చేయాలి అని కానీ ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా, సో అది ఏ మార్గదర్శకత్వం అవుతుంది? వ్యక్తిగత మార్గదర్శకత్వం అవుతుంది. ఔద్యోగిక అంటే ఉద్యోగాలకు సంబంధించినటువంటి, అంటే ఇతను ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిగ్రీ అయితే పూర్తి చేశాడనమాట, తర్వాత వృత్తి ఎంపిక అంటే ఎటువంటి ఉద్యోగంను చెయ్యాలి అనేటటువంటి మార్గదర్శకత్వం ఇవ్వాలి, కాబట్టి దాన్ని ఏమంటాము? ఔద్యోగిక మార్గదర్శకత్వం అంటారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవుతుంది. ఎందుకు? ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్గదర్శకత్వం కాబట్టి. నెక్స్ట్ విద్యా సంబంధిత అంటే ఇప్పుడు 10th అయిపోయి ఉంటుంది, ఇంటర్ అయిపోయి ఉంటుంది, తర్వాత ఏ సబ్జెక్టు తీసుకోవాలి అనేటటువంటి డైలమా ఉంటుంది కదా, వాళ్ళకు ఈ సబ్జెక్టు తీసుకోవాలని చెప్తూ ఉంటాం కదా, సో దాన్ని ఏమంటాము? విద్యా సంబంధిత మార్గదర్శకత్వం అనేసి చెప్తామండి.
సో మీరైతే ఇలాంటి క్వశ్చన్ తప్పకుండా వస్తుందండి. మనకు ఏది చదవాలి అని మనము మార్గదర్శకత్వం అయితే విద్యా సంబంధిత అని ఇవ్వాలి, ఉద్యోగానికి సంబంధించింది అయితే ఔద్యోగిక మార్గదర్శకత్వము, అలాగే వ్యక్తిగతంగా అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి మార్గదర్శకత్వం అయితే అది వ్యక్తిగత మార్గదర్శకత్వం అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఔద్యోగిక మార్గదర్శకత్వం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ క్రింది వానిలో OERSకి చందనిది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి రీయూజ్, ఆప్షన్ 2 రివైజ్, ఆప్షన్ 3 రీవర్స్, ఆప్షన్ 4 రిమిక్స్ అని ఇచ్చారు. క్రింది వానిలో OERSకి చందనిది అండి. చందనిది ఏది అంటే రివర్స్ అండి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ OERSకి చెందినది ఏంటి అంటే రీయూజ్, రివైజ్, రిమిక్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అభ్యాసన వైకల్యం అనే భావనను పరిచయం చేసినది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కిర్క్, ఆప్షన్ 2 పార్కర్, ఆప్షన్ 3 జాన్సన్, ఆప్షన్ 4 మార్లాండ్ అనేసి ఇచ్చారండి. అభ్యాసన వైకల్యం అనే భావనను పరిచయం చేసినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కిర్క్ అండి, షాముల్ కిర్క్. అభ్యాసన వైకల్యం అనే భావనను పరిచయం చేసింది ఎవరు? షాముల్ కిర్క్. నెక్స్ట్ RTE 2009 ప్రకారం బడి బయట పిల్లలుగా ఈ వయసు వారిని పరిగణిస్తారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి 3 నుంచి 10 సంవత్సరాలు, ఆప్షన్ 2 6 నుంచి 14 సంవత్సరాలు, ఆప్షన్ 3 6 నుంచి 18 సంవత్సరాలు, ఆప్షన్ 4 3 నుంచి 18 సంవత్సరాలు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? 6 నుంచి 14 సంవత్సరాలండి. RTE 2009 ప్రకారం బడి బయట పిల్లలుగా ఏ వయసు వారిని పరిగణిస్తామో 6 నుంచి 14 సంవత్సరాల వయసు గారి పిల్లల్ని బడి బయట పిల్లలు అంటారు. నెక్స్ట్ హెర్బర్ట్ ప్రకారము పాఠ్యపథకంలో మొదటి సోపానం ఏది అనేసి వచ్చారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వచ్చేసి సమర్పణ, ఆప్షన్ 2 ప్రణాళిక, ఆప్షన్ 3 వచ్చేసి సన్నాహము, ఆప్షన్ 4 సంసర్గము అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు హెర్బర్ట్ ప్రకారము పాఠ్యపథకంలో మొదటి సోపానం ఏదండి? సన్నాహము. సన్నాహం అనేది మనకు మొదటి సోపానం అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి ప్రదర్శన అవుతుందండి, ప్రదర్శన. ఆప్షన్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సంసర్గం అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 4 వచ్చేసి నెక్స్ట్ సాధనీకరణము, అన్వయము, పునర్విమర్శ. ఇవన్నీ మనకు హెర్బర్ట్ పాఠ్యపథకంలో ఉండేటటువంటి సోపానాలండి. నెక్స్ట్ సో ఇక్కడ మొదటి సోపానం ఏమవుతుంది? సన్నాహము. నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రత్యక్ష ప్రక్రియలోని 5 దశల్లో మొదటి దశ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మనకు ఉద్దీపన ఎన్నిక, ఆప్షన్ 2 ఉద్దీపనల స్వీకరణ, ఆప్షన్ 3 ప్రతిస్పందన, ఆప్షన్ 4 నిర్వహణ అనేసి ఇచ్చారండి. ప్రత్యక్ష ప్రక్రియలోని 5 దశలలో మొదటి దశ ఏది అనేసి ఇచ్చారు. మనకు మొదటి దశ వచ్చేసి ఫస్ట్ స్వీకరణ అండి. ఉద్దీపనల స్వీకరణ అనేది ఫస్ట్ది. నెక్స్ట్ నిష్పాదనను మదింపు చేయడంలో ఇమిడి ఉన్న రంగం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి జ్ఞానాత్మక రంగము, ఆప్షన్ 2 భావావేశ రంగము, ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగము, ఆప్షన్ 4 సాంఘిక రంగము అనేసి ఇచ్చారండి. నిష్పాదనను మదింపు చేయడం అండి. నిష్పాదనను మదింపు చేయడం అంటే ఏదైనా మనము నిర్దిష్టంగా కొలవగలగడము, వాటిని మదింపు చేయడంలో మనకు ఏ రంగం అండి? జ్ఞానాత్మక రంగం అండి. ఆప్షన్ 1 మనకు జ్ఞానాత్మక రంగాన్ని మాత్రమే మదింపు చేయగలమండి. ఇక్కడ భావావేశ రంగాన్ని అయితే మనం మదింపు చేయలేమండి. నెక్స్ట్ ప్రేరణకు సంబంధించి సరి అయినది కాని ప్రవచనం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్ 1 ప్రేరణ అభ్యాసానికి రాచబాట, ఆప్షన్ 2 ప్రేరణ వచ్చేసి అభ్యాసన వేగాన్ని నిరోధిస్తుంది అనేసి ఇచ్చారు, ఆప్షన్ 3 ప్రేరణ గమ్యం వైపు నడిపించే ప్రక్రియ, ఆప్షన్ 4 ప్రేరణ అనేది వ్యక్తి అవసరాలతో ముడిపడి ఉంటుంది అనేసి ఇచ్చారండి.
సో సరికాని ప్రవచనం ఏమవుతుందండి? ఆప్షన్ 2 అనేది సరికాదండి. ప్రేరణ అనేది అభ్యాసన వేగాన్ని పెంచుతుందనమాట. అంటే మనకు చదవాలి, ఇంకా చదవాలి అనేసి వేగాన్ని పెంచుతుంది, ఇక్కడ నిరోధిస్తుంది అనేసి ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది, సరికాని ప్రవచనం అంట. సో సరైన ప్రవచనాలు చూసుకున్నట్లయితే ప్రేరణ వచ్చేసి అభ్యాసానికి రాచబాట అండి. అభ్యాసనానికి అంటే మనకు చదవాలి అనేటటువంటి ఒక ఉత్సాహము, ఒక ప్రేరణ అనేది ఉంటేనే మనం అభ్యాసనం అనేది కరెక్ట్గా చేయగలమండి. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి మనల్ని గమ్యం వైపు నడిపించే ప్రక్రియ. మనకు చదవాలి అనేటటువంటి ప్రేరణ ఉన్నప్పుడే కదా మనం ఒక నిర్దిష్టమైనటువంటి గమ్యాన్ని అయితే తప్పకుండా చేరుకుంటాము. ప్రేరణ వచ్చేసి వ్యక్తి అవసరాలతో కూడా ముడిపడి ఉంటుందండి. కొంతమంది వచ్చేసి అది మన అవసరం అనేది ఎంత బలంగా ఉంటే మనం దాన్ని అంత త్వరగా సాధించగలుగుతాము. సో ఇది కూడా కరెక్టే అవుతుంది. సో ఇక్కడ సరి కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ నవ్యత, తరచుదనము, పునర్విత సూత్రాలు అంతర్లీనంగా ఉన్న అభ్యాసన సూత్రం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది సంసిద్ధత నియమం, ఆప్షన్ 2 ఫలిత నియమము, ఆప్షన్ 3 అభ్యాసన నియమము, ఆప్షన్ 4 సామీప్యత నియమము అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభ్యాసన నియమం అండి. నవ్యత, తరచుదనము, పునర్విత సూత్రాలు అంతర్లీనంగా ఉండేటటువంటి అభ్యాసన సూత్రం ఏది అంటే అభ్యాస నియమము. నెక్స్ట్ క్రింది వానిలో విద్యార్థుల అభ్యాసనాన్ని ప్రభావితం చేసే సాంఘిక కారకం కానిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఒత్తిడి, ఆప్షన్ 2 అనువంశికత, ఆప్షన్ 3 సాంఘిక పరిపక్వత, ఆప్షన్ 4 వివక్షత అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనువంశికత అండి. అభ్యాసనాన్ని ప్రభావితం చేసే సాంఘిక కారకం కానిది అనేసి ఇచ్చారు. ఇది జన్యు కారకం అవుతుందండి. సాంఘిక కారకం అంటే మనకు బయట నుంచి వచ్చేటటువంటి ప్రెజర్స్ అన్నమాట. సో కాబట్టి ఒత్తిడి, సాంఘిక పరిపక్వత, వివక్షత వీటన్నిటి వల్ల అభ్యాసనం ప్రభావితాన్ని చేస్తుందన్నమాట. సో ఇక్కడ మనం సాంఘిక కారకం అడిగారు కాబట్టి కానిది అనువంశికత, ఇది జన్యు కారకం అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అభ్యాసనము అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగేటటువంటి ప్రవర్తన అని చెప్పిన వారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి క్రో అండ్ కో, ఆప్షన్ 2 స్కిన్నర్, ఆప్షన్ 3 గేట్స్, ఆప్షన్ 4 స్మిత్ అనేసి ఇచ్చారండి. చాలాసార్లు అడిగారండి ఈ క్వశ్చన్ అయితే. అభ్యాసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగేటటువంటి పరివర్తన అని చెప్పిన వారు ఎవరు అంటే గేట్స్ అండి. గేట్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చందు 10 అర్ధరహిత పదాలను 9 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. వారం తర్వాత మరలా అవే పదాలను 6 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగాడు. అయితే చందు పొదుపు గణన ఎంత అనేసి ఇచ్చారండి. పొదుపు గణనకు ఫార్ములా వచ్చేసి అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు ప్రయత్నాలు ఎన్నండి 9 మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు అంటే రెండోసారి నేర్చుకున్నప్పుడు ఎన్ని ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు? 6 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. బై అసలు ప్రయత్నాలు వచ్చేసి 9 కాబట్టి ఇంటూ 100. సో ఇక్కడ 3/9 ఇంటూ 100 అండి. సో మనకు ఎంత అవుతుంది? 3/9 అంటే 33.3 అనేది ఆన్సర్ అయితే అవుతుందండి. పొదుపు గణన ఫార్ములా కంపల్సరీ నేర్చుకోండి. పొదుపు గణన, ప్రజ్ఞాలబ్ధి కంపల్సరీ నేర్చుకోవాలి. ఇక్కడ అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. నెక్స్ట్ క్రింద ఇవ్వబడిన బ్రూనర్ సిద్ధాంతంలోని ఒక ముఖ్య అంశము క్రియాత్మక, చిత్ర ప్రతిమ, ప్రతీకాత్మక క్రమశ్రేణి పద్ధతులను కలిగి ఉంటుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ప్రేరణ, ఆప్షన్ 2 బోధన క్రమము, ఆప్షన్ 3 ఆవిష్కరణ అభ్యాసనము, ఆప్షన్ 4 అంతర్బుద్ధి చింతన అనేసి ఇచ్చారు. సో ఇది మనకు ఏమవుతుందండి? బోధనా క్రమము. బోధనా క్రమంలో వచ్చేసి ముఖ్యమైన అంశాలు ఏంటంటే క్రియాత్మక, చిత్రప్రతిమ, ప్రతీకాత్మక క్రమశ్రేణి పద్ధతులు మనకు అన్ని బోధన క్రమంలో ఉంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఇవి భావనలను అభ్యసించే పద్ధతులు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఆవిష్కరణ, ఆప్షన్ బి వచ్చేసి పోలికలు భేదాల ద్వారా, ఆప్షన్ సి వచ్చేసి ఉదాహరణల ద్వారా, ఆప్షన్ డి పదాల ద్వారా అనేసి ఇచ్చారు. భావనలను అభ్యసించే పద్ధతులు ఏవి అనేసి అడుగుతున్నారు.
సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, మనకు ఆవిష్కరణ అలాగే పోలికలు భేదాల ద్వారా ఉదాహరణల ద్వారా భావనలను అయితే మనము అభ్యసించవచ్చు. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రసాయనిక శాస్త్రంలోని అంశాలు మరియు ఎలక్ట్రాన్ల గురించి జ్ఞానము ఆధునిక భౌతిక శాస్త్రం అభ్యసించేందుకు తోడ్పడితే ఈ రకమైన అభ్యాసన బదలాయింపుకు సంబంధించిన సిద్ధాంతం అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది సాధనీకరణ సిద్ధాంతము, ఆప్షన్ 2 సమరూపం అంశాల సిద్ధాంతము, ఆప్షన్ 3 ఆదర్శాల సిద్ధాంతము, ఆప్షన్ 4 సమగ్రాకృతి సిద్ధాంతం అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు రసాయన శాస్త్రంలో ఉండే అంశాలు అలాగే ఎలక్ట్రాన్లను గురించిన జ్ఞానం వచ్చేసి మనకు ఆధునిక భౌతిక శాస్త్రంలో అభ్యసించేందుకు తోడ్పడింది. ఎందుకు తోడ్పడింది? ఈ రెండిటికి సిమిలారిటీస్ ఉండడం వల్ల, అంటే ఈ రెండిట్లో మనకు ఒకే విధంగా ఉండడం వల్ల మనకు రసాయన శాస్త్రంలో అలాగే భౌతిక శాస్త్రాన్ని అభ్యసించేందుకు యూజ్ అయితే అయ్యింది. ఈ రెండు మనకు సిమిలారిటీస్ ఉన్నాయి. సో దాన్ని ఏమంటాము? సమరూప అంశాల సిద్ధాంతం అనేసి చెప్తామండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది థర్న్స్టన్ రచించిన ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథంలో పేర్కొనబడిన మానసిక సామర్థ్యాల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి. థర్న్స్టన్ వచ్చేసి మనకు ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథం అయితే రచించడం జరిగిందనమాట. సో దాంట్లో ఎన్ని మానసిక సామర్థ్యాలు ఉన్నాయనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొత్తం 7 మానసిక సామర్థ్యాలు అయితే ఉన్నాయండి. మానసిక సామర్థ్యాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అనేసి అడిగినా కూడా మనకు ఆన్సర్ ఏమవుతుంది? థర్న్స్టన్ అండి. అలాగే అతను రచించిన గ్రంథం వచ్చేసి ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనమాట. సో ఇతను రచించినటువంటి ఈ గ్రంథంలో ఎన్ని మానసిక సామర్థ్యాలు ఉన్నాయంటే 7 సామర్థ్యాల గురించి అయితే చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. తనలోని ప్రేరకాలను లేదా లోపాలను ఇతరులకు ఆపాదించడం క్రింది రక్షణ తంత్రానికి ఉదాహరణ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్గా వచ్చేసి మనకు ఉదాత్తీకరణ, ఆప్షన్ 2 దమనము, ఆప్షన్ 3 ప్రతిగమనము, ఆప్షన్ 4 ప్రక్షేపణము అనేసి ఇచ్చారండి. తనలోని ప్రేరకాలను లేదా లోపాలను ఇతరులకు ఆపాదించడాన్ని ఏమంటామండి? ప్రక్షేపణము అనేసి చెప్తాము. అంటే మనం చేసిన తప్పులకు ఇతరులను బాధ్యులను చేస్తాం కదా, సో దాన్ని ఏమంటాము? ప్రక్షేపణం అంటాము. నెక్స్ట్ ప్రతిగమనము అంటే ఏంటంటే చిన్నపిల్లల్లాగా ఏడవటము, చిన్నపిల్లలు చేష్టలు చేస్తూ ఉంటారు కదా, దాన్ని ప్రతిగమనము అంటాము. దమనము అంటే మనం కావాలని మర్చిపోవటాన్ని దమనము అంటాము. ఉదాత్తీకరణ అంటే ఏంటంటే సంఘ సమ్మతం కాని చర్యలను సంఘం ఆమోదించే నిర్మాణాత్మక రీతిలో ప్రవర్తించడాన్ని ఉదాత్తీకరణం అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి కొట్లాడడం బాగా ఇష్టం అనుకోండి ఒక వ్యక్తికి, ఎవరిని పడితే వాళ్ళని కొట్టారనుకోండి వాళ్ళు ఊరుకోరు కదా, కాబట్టి అతని యొక్క కోరికను తీర్చుకోవడానికి ఏం చేస్తాడు? అతడు బాక్సర్ అయ్యి, బాక్సర్లో మనకు బాక్సింగ్ చేస్తూ ఉంటారు కదా, కాబట్టి అలా తన కోరికను తీర్చుకుంటాడనమాట. సో కాబట్టి దాన్ని ఏమంటాము? ఉదాత్తీకరణగా చెప్పడం జరుగుతుంది. అంటే తనకిష్టమైనటువంటి కోరికను సంఘం ఆమోదించేటటువంటి రీతిలో తాను ఫాలో అవ్వడాన్ని ఉదాత్తీకరణం అంటామండి. ఇక్కడ మనకు ఏమిచ్చారు? లోపాలను ఇతరులకు ఆపాదించడాన్ని ఏమంటాము? ప్రక్షేపణం అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సమూహంలోని సభ్యుల అభిప్రాయాలకు భావాలకు విలువనిచ్చే నాయకత్వ రకం ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ నాయకత్వంలో మనకు వచ్చేసి సభ్యుల యొక్క అభిప్రాయాలను అలాగే భావాలకు విలువలను ఇస్తారు అంటే ప్రజాస్వామ్య నాయకత్వ రకంలో అండి. ప్రజాస్వామ్య నాయకత్వ రకము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది స్పియర్మైన్, ఆప్షన్ 2 ఎల్ థర్న్స్టన్, ఆప్షన్ 3 గిల్ఫోర్డ్, ఆప్షన్ 4 హెచ్ గార్డెనర్ అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హెచ్ గార్డెనర్ అండి. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే గార్డెనర్. ఒకరోజు వచ్చేసి నెక్స్ట్ వీడియోలోనే మీకు ప్రతి ఒక్క సిద్ధాంతము అలాగే ప్రతిపాదించింది ఎవరు అనే ఒక వీడియో అయితే క్లియర్గా చేస్తాను.
నెక్స్ట్ క్వశ్చన్, గ్రహాం వల్లాస్ రచించిన ఆర్ట్ ఆఫ్ థాట్స్ గ్రంథంలో చెప్పబడిన సృజనాత్మకత ప్రక్రియలో రెండవ దశ ఏది అనేసి ఇచ్చారండి. సృజనాత్మకత ప్రక్రియలో రెండవ దశ ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి సన్నాహ దశ, ఆప్షన్ 2 అంతరదృష్టి దశ, ఆప్షన్ 3 నిరూపణ దశ, ఆప్షన్ 4 గుప్త దశ అనేసి ఇచ్చారండి. సృజనాత్మకతలో మనకు ఎటువంటివి ఉంటాయి అనేసి ఇచ్చారు. ఫస్ట్ది ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. సన్నాహ దశ వచ్చేసి ఫస్ట్దండి, గుప్త దశ వచ్చేసి మనకు రెండవది, థర్డ్ది వచ్చేసి అంతరదృష్టి, నిరూపణ దశ వచ్చేసి మనకు ఫోర్త్దండి. సృజనాత్మకత ప్రక్రియలో ఉండేటటువంటి దశలు ఏవి? మొత్తం 4 దశలు ఉంటాయండి. ఫస్ట్ది సన్నాహ దశ, సెకండ్ది వచ్చేసి గుప్త దశ, థర్డ్ వన్ వచ్చేసి అంతర్దృష్టి దశ, ఫోర్త్ దశ వచ్చేసి నిరూపణ దశ. ఇక్కడ మనల్ని రెండవ దశ అడిగారు కాబట్టి ఏ దశ అవుతుందండి? గుప్త దశ. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 అండి, సారీ, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. గుప్త దశ అనేది రెండవ దశ అండి. నెక్స్ట్ వచ్చేసి మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 2 ఎరిక్ ఎరిక్సన్, నెక్స్ట్ వచ్చేసి జీన్ పియాజే, ఆప్షన్ 4 వచ్చేసి లారెన్స్ కోల్బర్గ్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి. మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే సిద్ధాంతం ప్రకారము సమస్య పరిష్కార సామర్థ్యం ఈ దశలో పెంపొందుతుంది. ఆప్షన్, ఫస్ట్ వచ్చేసి ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 అమూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 మూర్త ప్రచాలక దశ అనేసి ఇచ్చారు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏదండి? అమూర్త ప్రచాలక దశలో అండి. పియాజే సిద్ధాంతం ప్రకారం మనకు సమస్య పరిష్కార సామర్థ్యం మనకి ఏ దశలో ఉంటుందంటే అమూర్త ప్రచాలక దశలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో కౌమార దశ హర్లాక్ ప్రకారం ఎంత అనేసి ఇచ్చారు. మనకు కౌమార దశను చూసుకున్నట్లయితే 13 లేదా 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు అండి. 14 సంవత్సరాలు అంటే ఒక 13 నుంచి 18 సంవత్సరాల వరకు మధ్యలో ఉంటే దాన్ని కౌమార దశగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పెరుగుదలకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి పరిమాణాత్మకము, ఆప్షన్ 2 క్రియాత్మకము, ఆప్షన్ 3 భౌతిక మరియు బాహ్య స్వరూపము, ఆప్షన్ 4 పరిపక్వత చెందగానే ఆగిపోతుంది అనేసి ఇచ్చారండి. సరికాని ప్రవచనం వచ్చేసి మనకు ఆప్షన్ 2 అండి, క్రియాత్మకం అనేసి ఇచ్చారు. పెరుగుదలకు చూసుకున్నట్లయితే పెరుగుదల వచ్చేసి పరిమాణాత్మకమైనది, నెక్స్ట్ భౌతిక అలాగే బాహ్య స్వరూపము, పరిపక్వత చెందగానే ఆగిపోతుంది. ఇవన్నీ కూడా పెరుగుదలకు సంబంధించినటువంటి సరి అయిన ప్రవచనాలు. సరికానిది వచ్చేసి క్రియాత్మకమైనది అనేది సరికాదండి. సో ఇవి వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.